ఈ సమ్మర్ వెకేషన్స్ ఒక యుగంలా అయిపోయింది కదండి మనకి. ఎప్పుడెప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయా, ఎప్పుడు వీళ్ళని తరిమేద్దామా అని ఎదురు చూస్తున్నాం కదా. మరి పక్క పిల్లలు కొన్ని కొత్తవి తీసుకొస్తూ ఉంటే మన వాళ్ళు కూడా అల్లరి చేస్తారు. కాబట్టి మనము బాక్స్లని బాటిల్స్ అని కొనాల్సి వస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ రంగురంగుల కలర్స్లో కనిపించి పిల్లల్ని భలే అట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి. అలాగే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, చాలా తక్కువ రేటుకి వచ్చేస్తాయి అని చెప్పేసి గబుక్కుని తీసుకుంటాము. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని యూజ్ చేయడం అయితే మంచిది కాదండి. పూర్తిగా మన లైఫ్లోంచి మెల్లిమెల్లిగా ఈ ప్లాస్టిక్ని తీసేద్దాము. మనకి బడ్జెట్ సహకరించినప్పుడు BPA ఫ్రీ ఉన్న బాటిల్స్ని యూజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ స్టీల్ అని చూపిస్తున్న ఈ బాటిల్స్ ఉన్నాయి చూసారా, కాపర్ పెయింట్ వేసినమన్నమాట. ఇవి ప్యూర్ కాపర్ కాదు. అలాగే పైన ఈ బ్లూ కలర్, రెడ్ కలర్ ఇవన్నీ కూడా పెయింటింగేనండి. ఈ పెయింట్ అనేది కొన్ని రోజులకి ఊడిపోతుంది అనమాట, పెచ్చులుగా ఊడిపోయి వాటర్ తాగుతున్నప్పుడు పిల్లలు అది నోట్లోకి వెళ్ళిపోతుంది. అది మరీ డేంజరస్ అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లెయిన్ స్టీల్ బాటిల్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా మంచిదండి. ఈ స్టీల్ బాటిల్స్ కానీ స్టీల్ బాక్సులు కానీ మనకి కొంచెం కాస్ట్ ఎక్కువేనండి. ఈ వీటిలో కూడా కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నవి ఉంటాయి. కానీ మనం ఏదో ఒక దాంట్లో అమౌంట్ కొంచెం తగ్గించుకుంటే, మనం ఒక్కసారి కొన్నామంటే ఇవి చాలా రోజులు యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ బాక్సెస్ లాగా ఇవి వెలిచిపోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట, ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇక్కడ ఈ స్టీల్ బాక్సెస్లో కూడా ఇలా పక్కన సైడ్కి క్లిప్స్ ఉంటున్నాయి కదండి. మరి పిల్లలు అవి ఈజీగా తీసుకోగలరో లేదో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అక్కడ చెక్ చేసుకొని ఎక్కువగా లోపల మనకి లైన్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ప్లాస్టిక్ బాక్సెస్కి వచ్చేసరికి మంచి అట్రాక్టివ్ కలర్స్ వేసేసి మంచి బొమ్మలు పెట్టేసి పైన అంతా కూడా పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోయి ఒక్కటే గోల్ చేసేస్తారు. కొంతమంది పిల్లలు కింద పడిపోయి మరి ఇవే బాక్సులు కావాలని చెప్పేసి. కానీ మనం వీటిని యూజ్ చేయడం మంచిది కాదు అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎందుకంటే మనము మార్నింగ్ వండుతూ ఉంటాము, అంత వేడి తీసుకొచ్చి ప్లాస్టిక్ బాక్సెస్లో వేసేస్తూ ఉంటాము. ఆ అన్నము వేడిది వేయటం వల్ల, ఆ కూర వేడిది వేయటం వల్ల ఆ ప్లాస్టిక్ కాస్త కరిగి చిన్న లేయర్గా కరుగుతుందండి. అప్పుడప్పుడు అలా కరుగుతూ ఉంటుంది. కరిగి వీళ్ళు తినే రైస్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే కొంచెం మనం ఏదో ఒక దాంట్లో ఖర్చు తగ్గించుకొని మంచి బాక్సులు కొందాం ఈసారి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాక్స్ అయితే లోపలంతా స్టీల్, పైనేమో ప్లాస్టిక్ ఉంది కదా. ఆ స్టీల్ అనేది చూసారా, మనకి చూస్తుంటే ఆ స్టీల్ మనకి ఒరిజినల్ స్టీల్ లాగా అనిపించట్లేదు. సో ఇలాంటి బాక్సుల జోలికి కూడా వెళ్ళొద్దు అసలుకి. మనకి ప్లాస్టిక్ కనిపించిందంటే ఇంకా వదిలేసేయండి, ఇక పూర్తిగా కూడా ఓన్లీ స్టీల్ బాక్సుల్లోకే వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ నాకు ఈ బాక్సులు తీసుకున్నాక కొంచెం హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నేను గాబరాగా దీంట్లోని ఏమన్నా వేసినా కూడా అంత తొందరగా లీక్ అవ్వడం కానీ అదేమీ లేదు. ఈ క్లిప్ కూడా పిల్లలు ఈజీగా తీయగలరు అనమాట. సో మా పెద్ద పాపకి ఇది ఇచ్చేస్తానమాట. సో ఇందులోని మనము రైస్ వేడిది వేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇలాంటి బాక్సెస్ తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు ప్లెయిన్ ఉండేటట్టు చూసుకోవాలండి. ప్లెయిన్గా ఉండాలి బాక్స్ అనేది. ఎక్కువగా గీతలు ఉండడము లేదా డిజైన్స్ ఉండటం వల్ల ఈ లోపలికి చెత్త అది చేరిపోయి బాగా నల్లగా తయారవుతుందండి. మరి దానిలో ఎన్ని జర్మ్స్ ఉంటాయో మనకు తెలీదు. ఇంకా మనకి ఒకసారి సబ్బు కూడా వెళ్ళిపోతుంటుంది, గాబరాగా తోముతూ ఉంటే సబ్బు వెళ్ళిపోయి అలా సబ్బు ఉండిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మనము పని మనుషులకి వేసే వాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు. వాళ్ళకి ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా మనం చూసినప్పుడు చేస్తారు, లేదంటే లేదనమాట. లేదు అంటే ఈ బాక్సుల వరకైనా మనం చక్కగా తోముకొని చక్కని ఎండలో పెట్టేసుకోవాలి. ఇవి నాకైతే ఈ బాక్సులు చాలా స్టీల్ బాక్సులు కంఫర్టబుల్గా అనిపించాయి. ఇవి లాస్ట్ టైం తీసుకున్నానండి, కొన్ని రోజులు యూజ్ చేశాను. ఇవైతే నాకు నచ్చలేదు. మనం వేడిది ఏదైనా వేస్తే ఆ పైన మొత్తం ఆవిరి కొట్టేయటం. అలాగే ఇక్కడ ఈ రబ్బర్ ఉన్నది చూసారా, ఈ రబ్బర్ ఉండటం వల్ల చాలా ప్రమాదం అండి. దీంట్లోకి వాటర్ వెళ్ళిపోయి అది నాచులాగా తయారవుతుంది అనమాట. ఇంకా కొన్ని వీడియోస్లో అయితే నేను చూసాను, కొంతమందికి తెల్లని పురుగులు కూడా అవుతూ ఉంటాయి లోపల సరిగ్గా చూసుకోకపోతే.
దీనివల్ల పిల్లలకి ఏమవుతుందంటే మనకి తరచుగా జలుబు దగ్గులు రావడం, జ్వరం రావడం అలా జరుగుతుంది. మనకి ఏంటి రీజన్ అనేది మాత్రం తెలీదు. అండ్ దీనిలోంచి ఒక రకమైన స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇలాంటివి ఎప్పుడైనా పెట్టినా కూడా మనము చూసుకుంటూ ఉండాలి. దాన్ని టూత్ బ్రష్తో చక్కగా ఆ రబ్బర్ మొత్తం తీసేసి వాష్ చేసుకొని వేడి నీళ్ళతో వాష్ చేసేసుకుంటే పోతుంది. ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అండ్ ఇదైతే నేను సాంబారు, రసము, మజ్జిగ లేదా రాగి జావ వేసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేస్తానన్నమాట. ఇది కూడా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదండి, ఎందుకంటే ఈ క్లిప్స్ అనేవి సరిగ్గా పట్టట్లేదు. సో లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానికి కూడా ప్లాస్టిక్ ఉంది కాబట్టి. ఇంకా ఇదైతే మనకి మొన్న బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట, ఈ బాక్స్ సెట్. ఇలాగా ఇది ఇలాంటివి ప్లాస్టిక్ ఇచ్చే బదులు చిన్నది ఏదైనా స్టీల్ది ప్లెయిన్ బాక్స్ ఇచ్చినా కూడా పిల్లలకి యూజ్ అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే మనకి స్టీల్ బాక్స్ ఉంది చూసారా. ఈ బాక్స్ అనేది మనకి ఇంత డిజైన్స్గా ఉండకూడదు. అది తోమే కొద్దీ ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి బాక్స్ తీసుకోవడానికి కూడా చూసారా ఎంత కష్టమైందో. మరి పిల్లలు అక్కడ ఇలాంటి బాక్స్ ఇచ్చామనుకోండి, చిన్న పిల్లలు అయితే వెంటనే లోపల ఉన్నదంతా కూడా పడేస్తూ ఉంటారు. సో అందుకని మనకి క్లిప్స్ ఉన్నవి ఈజీగా తీసుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసారా ఈ బాక్స్ నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఇంత పెద్ద బాక్స్ అయితే మన మొహాన్ని వేసి కొడతారు వాళ్ళు. మామూలుగా ఇంత ప్లెయిన్గా ఉండాలి స్టీల్ బాక్స్ అనేది అని చెప్తున్నాను. ఒకవేళ బాక్స్ ఇచ్చినా కూడా మా వాడు చిన్నప్పుడు బాగా అల్లరి పెడితే ఈ బాక్స్ జస్ట్ అలా కొన్నాం అనమాట. ఇది జస్ట్ షో లాగే నేను ఉంచుతాను. వాడు ఎప్పుడన్నా ఓకే అల్లరి చేస్తే నేను ఏ పాప్కార్న్ ఇలా డ్రై ఐటమ్ ఏదైనా స్నాక్స్ ఐటమ్ లాంటిది వేసేసి ఇచ్చేస్తానమాట. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ BPA ఫ్రీ అండి. ఇది నేను ఓన్లీ స్నాక్స్కి యూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం డ్రై ఐటమ్ వేస్తాము, వేడిది అనేది వేయం కాబట్టి. సో ఇవి నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో బాగానే ఉన్నది, నాకు దీంతో ఏం ప్రాబ్లం అనిపించలేదు. కానీ దీనికి కూడా ఇక్కడ రబ్బర్ ఉంది చూసారా. ఈ రబ్బర్ నేను ఎప్పటికప్పుడు తీసేసి టూత్ బ్రష్తో చక్కగా క్లీన్ చేసేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.